అమ్మా 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 నా కుక్కల బత్తాయి పడ్డదిరా. హలో మమ్మ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రివ్యూ తారక్. ఈ వీడియోలో మనం మాట్లాడబోతుంది తమ్ముడు సినిమా రివ్యూ. మరి ఈ సినిమా ఎలా ఉంది, హిట్ ఆ పట్ట అనేది క్లియర్ గా చెప్తాను. సో ఈ సినిమా ఒక ప్రొడక్షన్ వచ్చి దిల్ రాజు గారు నిర్మించారు. భారీ ఎత్తున 75 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించడం జరిగింది. ఈ సినిమాకి అఫీషియల్ గా డైరెక్టర్ వచ్చేసి మీకు తెలిసిందే కదా, వకీల్ సాబ్ సినిమా 2023లో రిలీజ్ అయిన సినిమా వకీల్ సాబ్ భారీ హిట్ తర్వాత వేణు శ్రీరామ్ చాలా కష్టపడి రాసుకున్న సినిమాయే ఈ తమ్ముడు కథ. మరి ఈ సినిమాలో చాలా లాంగ్ బ్యాక్ తర్వాత లయ గారు నటించారు. ఎన్నో రోజుల తర్వాత మినిమం ఒక 10 to 15 years గ్యాప్ తీసుకొని లయ గారు ఈ సినిమాలో నటించారు. మరి లయ గారు యాక్టింగ్ ఎలా ఉంది, మరి ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది నేను క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ప్రేక్షకుడికి నచ్చుతుందా నచ్చదా అనేది లాస్ట్ కి చెప్తాను. కానీ ఈ సినిమా ఒక నేపథ్యం ఎలా ఉంటుంది అనేది చెప్తాను. దానికన్నా ముందు ఈ సినిమా ఒక స్టోరీ ఏదైతే కంటెంట్ ఉంటుందో ఇది వన్ డేలో జరుగుతుంది అనమాట. ఒక 1 day జర్నీలో జరుగుతుంది. టోటల్ గా మనకు ఖైదీ సినిమా ఎలా ఉంటుందో ఖైదీ సినిమా లాగానే మనకు టైం లైన్ ఉంటుంది. కానీ ఆ జోనర్ వేరు, ఈ జోనర్ వేరు. మరి ఈ సినిమాకి అలాంటి టైం లైన్ ఉందంటే నైట్ షూట్స్ ఉంటాయి కాబట్టి చాలా భారీ ఎత్తున ఖర్చు అయింది. దానికి తోడు ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్లు 3 చేశారు. ఒకరు సమీర్ రెడ్డి, ఇంకొకరు కేహే గుహన్, ఇంకొకరు కూడా ఎవరున్నా ఐ డోంట్ థింక్ సో, ఆ పేరు నాకు అంత గుర్తులేదు. ఇదనమాట ఈ టోటల్ గా సినిమా ఒక వాల్యూస్. ఇక ఈ సినిమా విషయానికి వస్తే హీరో పేరు వచ్చేసి జై. ఇతను విల్లులు వదలంలో చాలా పెద్ద ఇంటర్నేషనల్ ప్లేయర్ అనమాట. అంటే బాణాల్లో ఏదైతే తను గురి పెట్టిందంటే అది ఖచ్చితంగా అది టార్గెట్ లో పడుతుంది. సో అలాంటి నేపథ్యంలో ఉన్న ఒక స్పోర్ట్స్ మ్యాన్ అనమాట. సో ఇతనికి ఎప్పటి నుంచో ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్, షీల్డ్స్ వస్తాయి. మరి లయ కొన్ని అనివార్య కారణాల వల్ల కుటుంబం నుంచి విడిపోతుంది. విడిపోయిన తర్వాత తన తండ్రి చనిపోయినా కానీ తిరిగి చూడదు అనమాట. ఈ సినిమా ఒక 1/2 hour మట్టుకే మనకి ఒక జనరల్ సినిమా లాగా స్టార్ట్ అవుతుంది. 1/2 hour అయిపోయిన 1 minute నుంచి సినిమా మొత్తం యాక్షన్ డ్రాబ్యాక్. సినిమా మొత్తం యాక్షన్ పార్ట్ సినిమా క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట. మరి నితిన్ అండ్ లయ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, డైరెక్టర్ ఏ మట్టుకు చెప్పాడో ఆ మట్టుకు నితిన్ చేశాడు, ఏ మట్టుకు యాక్టింగ్ చేయాలో లయ చేసింది. సో వాళ్ళిద్దరి పాత్రలు ఇవ్వనమాట. సో ఇది ఈ టైం లైన్ ఏంటంటే, నితిన్ ఆ లక్క కోసం జర్నీ చేసుకుంటూ వెళ్తుంటే ఒక అమ్మవారి జాతర జరుగుతుంటుంది. ఆ జాతరలో కొందరు ముఠాలు ఈ లక్కని టార్గెట్ చేయడం, దాని తర్వాత ఈ లక్కని టార్గెట్ చేసి నితిన్ తెలవడం, నితిన్ ఈ లక్కకి ఎలా సహాయపడ్డాడు, ఆ ముఠా నుంచి ఎలా తీసుకొచ్చాడు అనేది ఈ సినిమా యొక్క నేపథ్యం. ఇక సినిమా స్టోరీకి వస్తే ఇదే అనమాట, ఇంతకు మించింది లేదు. మరి ఇది ప్రేక్షకులకు నచ్చుతుందా నచ్చదా అంటే ఖచ్చితంగా ప్రేక్షకులు నితిన్ మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రీవియస్ గా